హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వైజాగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ వ్యూస్ ఉన్న స్పాట్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4 o'clock. టైం 4 అవుతుంది. ఓకే, లెట్స్ గో. గాయ్స్, వ్యూ చూసారా? ఆన్ ద వేలో అది తిరిగిపోయింది. ఫ్లైట్లో ఉన్నాం మనం అయితే ఇప్పుడు అన్నట్టుగా ఉంది. అక్కడ మూన్ చూసారా? మూన్ కనబడట్లేదు. ఓకే గైస్, మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. యారాడ్ వచ్చాం. ఇక్కడ నుంచి కొద్దిసేపు శాండ్లో వాక్ చేసి అక్కడ కనిపిస్తుంది కదా కొండ, అది మనం ట్రెక్ చేయబోతున్నాం. వాక్ చేస్తున్నాం. వ్యూ నెక్స్ట్ లెవెల్. ఇది వైజాగ్. ఎవరైనా జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వండి నెక్స్ట్ టైం నుంచి. యా, చాలా బాగుంది వ్యూ. మనతో ఒక కొత్త మెంబర్ కూడా యాడ్ అయ్యారు. రెజ్యూమ్ పంపించుకోండి. సాయి, చెప్పేదోటి. పొద్దుగాలే లే దన్నీళ్ళు కొట్టు, ఛాతీ పెంచావు. మన వైజాగ్ వాళ్ళకి హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఏదైనా ఇదే స్పాట్, బీచ్. ఎలా ఉంది సాయి ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. డెఫినెట్లీ. ఆరెంజ్ కలర్ లో ఉందిరా స్కై. అదిగా, అదే మనం ఎక్కబోతున్నాం. మూన్. మన వాళ్ళు పరిగెడుతున్నారు. సన్ రైజ్ మిస్ అవుతామని చెప్పి. యా, వార్మప్ ఇదంతా. ఓకే, మన ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు ఎక్కేస్తున్నారు. సన్ రైజ్ మిస్ అవ్వకూడదు. ఇలాంటి ట్రెక్స్ చేస్తే మన ఫియర్ కూడా ఓవర్కమ్ చేయొచ్చు. హైట్స్ ఫియర్ ఉన్న వాళ్ళు, మౌంటైన్స్ అంటే ఫియర్ ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయొచ్చు. చాలా బాగుంది. మన వాళ్ళు అక్కడ ఆగారు. అండ్ మనతో పాటు అంటే మనకన్నా ముందే కొంతమంది వచ్చారు. యారాడ బీచ్. ఇది యారాడ బీచ్. ఓకే, పద. ఈ స్టెప్స్ చూస్తున్నారా? అదే ఎలా ఉన్నాయో, హెవెన్కి వేలా ఉంది. వావ్ వావ్. అక్కడ ఏదో షిప్ ఉంది. ఇక్కడ చాలా డేంజరస్గా ఉంది, చూస్తున్నారు కదా. చాలా కార్నర్ నుంచి నడాలన్నమాట. ఇక్కడ ఇదిగో చాలా కార్నర్. ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరీ భయంకరంగా ఏముండదు, ఎవరైనా రావచ్చు. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. యా, సాయి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా పీస్ఫుల్గా ఉంది, బాగుంది యాక్చువల్లీ. అటు చూడు ఒకసారి. యా, మేబీ కెమెరా అంత పర్ఫెక్ట్గా క్యాచ్ చేయలేకపోతుంది అనుకుంటున్నాను. ఇవన్నీ కెమెరాతో కాదు, కళ్ళతో క్యాప్చర్ చేయాలి నిజంగా అలాంటి మూమెంట్స్. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఉంది. సూపర్ కదా. ఓకే, క్లిఫ్ ఆఫ్ ది మౌంటైన్.
ఇది వే. చూస్తున్నారు కదా ఎలా ఉందో మనం వెళ్ళేవే. పాకుకుంటూ వెళ్ళాలి, ఇది నడుచుకుంటూ వెళ్ళాం, బెండే కూడా వెళ్ళాం. తీస్తున్నాడు. అరే తీస్తున్నా, నువ్వు బూతులు మాట్లాడకరా, నీ దగ్గర మైక్ ఉంది కదా. ఓకేనా, పాకుకుంటూ వెళ్ళాలి, బెండే కూడా వెళ్ళడం అలా ఉంది. వాళ్ళు క్రాల్ చేస్తూ రావాలంట, హరీష్ చెప్తున్నాడు అక్కడ నుంచి. చిన్నపిల్లలు అయితే చాలా ఈజీగా వచ్చేయచ్చు. ఎక్సలెంట్. నిజంగా క్రాలే బ్రో, క్రాల్ చేసేస్తున్నాడు. ఫ్రెండ్ మాట్లాడుకుందాం, ఇలా కూడా రావచ్చు కదా. వీడియో కంటిన్యూ చేయి రాయేష్ అస్సలు. ఓకేనా, ఓకే, నా వెనకాల అలా కంటిన్యూ చేసి ఎలా ఉందో చూడు. ఓ వదిలేసి. ఎక్సలెంట్. ఓన్లేరా, చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది, అదిరిపోయింది. నిజంగా బెస్ట్ ప్లేస్ ఇన్ వైజాగ్ ఇది. నేను చూడలేదు ఇన్ని రోజులు. చాలా ప్రశాంతంగా ఉంది, ఒక ప్రైవేట్ ఐలాండ్లో ఉన్నట్టు ఉంది ఫీల్. ఎవ్వరు ఎక్కువ జనాలు లేరు, కాల్ లేదు, ఓన్లీ ఆ బీచ్ సౌండ్ అండ్ నేచర్, పక్షులు, అది మాత్రమే. చాలా బాగుంది, మైండ్ రిలాక్స్ అయిపోయింది ఒక్కసారి రాగానే. మన ఇండియాలో లైక్ మౌంటైన్ అండ్ బీచ్ కాంబినేషన్లో ఇలా జస్ట్ 4 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి గోకర్ణ, వర్కల, తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అండ్ మన యారాడ, వైజాగ్. సో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇవి. ఇంకా పైకి వెళ్తున్నాం, ఏముంటుందో చూద్దామని. ఎంత ఎక్కినా సరే ఈ రాళ్ళే ఇలా కంటిన్యూ అవుతున్నాయి. లెట్స్ సీ ఏముంటుందో. ఓకే ఓకే, స్క్వాట్ ఛాలెంజ్ 50 kgs బ్రో. 54 kgs. కమాన్ హరీష్, కమాన్, యూ కెన్ డూ ఇట్. యారాడ కొండ మీద. వావ్, ఆసమ్, సూపర్. ఓకే, డన్. మనోడు పైకి వెళ్ళి వచ్చాడు, ఏదో ఉంటుందని. ఏమైనా ఉందా? ఏం లేదంట. సో మళ్ళీ మనం వచ్చిన వేలో అలా తిరుగు ప్రయాణం అయిపోతున్నాం. ఓకే, లెట్స్ గో. బాయ్ చెప్పేద్దాం ఈ వ్యూకి. మళ్ళీ ఎప్పుడు వస్తాం? ఫుల్గా దిగాలి. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేసాం, కానీ దిగేటప్పుడు మాత్రం సరదా తీరిపోతుంది. చాలా కేర్ఫుల్గా దిగాలి. వాళ్ళు వస్తున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో ఇలా వెళ్ళినప్పుడు గుర్తు వస్తుందా, ఇలా పాకారు. రండిరా చిన్నపిల్లలు. ఓకే, ఇలా రావాలి ఈసారి. ఇప్పుడు హరీష్ ఎలా వస్తాడో చూద్దాం. అది కష్టం అన్నా. బయటకు వచ్చేసాం, బయటకు వచ్చాం, కిందకి దిగిపోవాలి.
అయిపోయింది. వ్యూ పాయింట్స్ అదిరిపోయాయి, లొకేషన్స్ అదిరిపోయాయి, చాలా బాగున్నాయి. ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ ఎక్సలెంట్. బట్ అంటే ట్రెక్ అంత లేదు లెవెల్. అంటే ఇంతకు ముందు సరైన ట్రెక్లు చేసాం కదా మేము, మాకు అంత అనిపించలేదు. లెవెల్ అయితే ఈజీ, చాలా ఈజీ లెవెల్ చెప్పాలనుకుంటే. కొంచెం మనం క్లిఫ్ ఎడ్జ్ లో నడుస్తాం కాబట్టి కొంచెం కేర్ఫుల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, మంచి షూస్ ఉండాలి. డోంట్ మిస్ ద సన్ రైజ్. కొంచెం ఎర్లీగా రావాలి, చాలా ఎర్లీగా రావాలి. ఓకే, వైజాగ్లో ఇంకేమన్నా ట్రెక్ లొకేషన్స్ ఉన్నా, వైజాగ్ నియర్ బై లొకేషన్స్ ఉన్నా దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ట్రెక్ చేసి చూపిస్తాం మీకు. ప్లీజ్ లైక్, డూ కమెంట్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, బాయ్.